సమస్య పెద్దదవుతుంది. ఎమ్మెల్యే వైలెంట్ గా ఉన్నాడు. అన్నయ్య, స్మగ్లింగ్ రౌడీజం చేస్తున్నది ఎమ్మెల్యే కాదు, ఒక క్రిమినల్ అట. ఆఫ్టర్ ఆల్ క్రిమినల్ ని చూసి పోలీస్ భయపడుతున్నాడు. సిగ్గుగా లేదు? చూడు, నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుకో. ఆ కంటైనర్ ఓనర్షిప్, ఇంపోర్ట్ లైసెన్స్ కూడా ఎమ్మెల్యే పేరు మీద లేదు. కానీ ఛానల్ ఎమ్మెల్యే పేరే కదా వస్తుంది. ఓహో, బినామీ డీల్ గురించి ఒక పోలీస్ ఆఫీసర్ కి నేను నేర్పించాలా? న్యూస్ బ్రేక్ కాగానే వెంటనే మా ఛానల్ కి కాల్ వచ్చేసింది. కానీ అన్ని మీడియాలని కొనలేమని వారికి తెలిసిపోయిందిలే. నువ్వు చూస్తూ ఉండు, ఆ వ్యక్తి స్టోరీస్ రేపటి నుంచి న్యూస్ లో వస్తుంది. ఆ రిసెర్చ్ మరణం గురించి కూడా తెలుస్తుంది. అంటే నేను మళ్ళీ ట్రాఫిక్ వెళ్ళిపోవడం నిజమైపోయింది. అంతా జయశంకర్ ప్లానింగే. ఎలాగైతేనే నేను తప్పు చేయలేదని ఎమ్మెల్యేకి అర్థమైంది. నేను ఆ రోజు చూశాను, ఊసపెట్టి తాళం తీస్తున్నాడు. ఒక పక్క దొంగ మాత్రం అలా చేయగలడు. అందుకే నేను అప్పుడే చెప్పాను ఇది అతనే అని. పర్లేదు పోనీ, ఎలాగూ అతని వల్ల మనకు క్రెడిట్ దొరికింది కదా. నిన్నటిదాకా అందరి ఎగతాళి చేస్తున్న నీకు ఒకేసారి స్టార్ పొజిషన్ వచ్చింది కదా. నీ షోల్డర్ కుండే స్టార్ కి రెస్పెక్ట్ వచ్చింది కదా. అన్నింటికి కారణం ఆ వ్యక్తే. ఆ వ్యక్తి పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. చెప్పడం మర్చిపోయాను, నాన్నగారు కాల్ చేశారు కంగ్రాట్స్ చెప్పడానికి. పిల్లలు నిద్రపోయాడు. లేదు, ఎందుకు? ఏం లేదు, కామెంట్ ఏం చేయలేదు. అది కాదు, మీరంటే చాలా మర్యాద. వద్దు, ఇప్పుడు మందు కొట్టబోతున్నా. నా పరపతి వల్ల భయపడిన ఎదురు ప్రభుత్వం పోలీస్ అధికారుల్ని కొంతమంది చేతిలో పెట్టుకుని నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు. కంటైనర్ డ్రైవర్ ని కొట్టి కావాలే నా పేరు చెప్పేలా చేశారు. దానివల్ల నా ఇమేజ్ స్పాయిల్ అయిపోద్దని వాళ్ళు ప్లాన్ చేసి కలగంటున్నారు. దానికి ఎదురెళ్ళి చట్ట ప్రకారం నడవడిక తీసుకుపోతున్నాను. ఎవరేం చేసినా నా ఎమ్మెల్యే పోస్టింగ్ కి ఎలాంటి ఆపద రాదు. నేను ప్రజలకి సేవ చేయడం మాత్రమే ఉన్నాను ఇక్కడ. ప్రజలందరికీ బాగా తెలుసు నా గురించి. నేను రెడీ అయిపోయిందని చెప్పమని చెప్పారు. ఎవరని చూడు. చూస్తాం. సార్, ఒక 5-6 మంది వచ్చారు సార్. రౌడీలా ఉన్నారు చూడ్డానికి. అయ్యో దేవుడా, ఈ చెత్త నా కొడుకులందరు ఇక్కడికి వచ్చారే. ఇప్పుడు ఏం చేస్తారు? అయ్యో. ఎవరు సార్? నువ్వు ఇక్కడే ఉండు, ఇది నేను హ్యాండిల్ చేస్తాను. హలో హలో అన్నా, పెద్దనా, నేను జయ్యను. అరే నువ్వా? అరే ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావరా? ఎప్పుడు ఫోన్ చేసినా అక్కడున్నా అంటున్నావు. రే నిజంగానే ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. అదంతా నేను తర్వాత చెప్తాను. నేను ఇక్కడికి వచ్చే దారిలో గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ జంక్షన్ లో పెట్టి బ్లేడ్ విషయం వాళ్ళ ముఠా కలిపి నన్ను కొడతానికి వస్తున్నారన్నా. మన గ్యాంగే లేకుండా చేస్తారంట. పెద్దన్నా, నువ్వు వెంటనే మన కుర్రోళ్ళని తీసుకొచ్చి నన్ను కాపాడన్నా. గాంధీనగర్ సెకండ్ స్ట్రీటా? నువ్వేం భయపడకు, మన కుర్రాళ్ళు వెంటనే అక్కడికి వస్తారు. ఓకే? చంపేస్తే ఏంటి? అదంతా ఏమొద్దురా, లోపలికి వెళ్ళి చూడు. వాడే కదా. ఆగమంటుంటే త్వరగా పట్టుకోండి. కొట్టి సంపండ్రా, కొట్టండి అంతే. అలాగే అంతే, బలి కొట్ట. అలాగే నువ్వు కొడతానికి వెళ్ళలేదా? నేనైతే అసలు కొట్టలేదురా. అలా చేస్తే గనుక ఒక 2 పెగ్గులు. అది కాదు, ఆ గుంపులో వెళ్ళి కొట్టలేదా అని అడుగుతున్నా. నో ప్రాబ్లం, చిన్న పిల్లలు కదా, మర్యాదగా వెళ్ళి కొట్టరా. అయ్యో, నాకు ఇంట్లో 2 చిన్న పిల్లలు ఉన్నారు. 2 పసి పిల్లలు. వాళ్ళ కోసమే. చూసుకోరా. అయ్యో, వాళ్ళందరినీ చితగొట్టేశారా? వాళ్ళకి మనము ఇచ్చాం, అంతకన్నా ఎక్కువగా వాళ్ళు ఇచ్చారు. గుడ్. ఒక్క దెబ్బ కూడా వేస్ట్ కాకూడదు. తిరిగి కొడుతున్నారు. పిచ్చిన ఎదవలుగా ఉంటారు కదా. ఎందుకు పెద్దన్నా? రేయ్, నేను నిన్నెందుకు కొట్టానో తెలుసా? ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావరా? నీకు ఫోన్ చేసేటప్పుడల్లా ఇక్కడున్నానని అబద్ధాలు చెప్తున్నావేంటి? సరేలరా, ఆ రోజు నీకు ఫోన్ చేసి చెప్పాను కదా, నీలాగే ఇంకోటి ఉన్నాడని. ఓకే సార్. మీరనుకుని ఇతను వెళ్ళి తలబడ్డాడు. దొరికింది, కావలసినంత దొరికింది. నేను కూడా వాడికి 4 ఇచ్చేసాను. అది నువ్వు చూడలేదు. తలనొప్పి.
అది సరే గాని మన పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వెదవల్లా మారిపోయారా? అదెందుకు? ఒక్కడు కూడా లంచం తీసుకోవడం లేదు. ఓ అది మాత్రమే కాదు, ఆ దత్తం సార్ కావాల్సిన వాడు. సార్ కంటైనర్ పట్టుకున్నాగా. అయ్యో దత్తన్ సార్తో గొడవ పెట్టుకున్నా. లేకపోతే ఆ దొంగ రాసుకెళ్ళ ఎస్ఐ అలా చేయొచ్చా? అలా చేయకూడదు పెద్దన్న. అదే ఏమీ లేకపోయినా స్మగ్లింగ్, దొంగతనాలు, మళ్ళాంటి దొంగల ముఠాతో చేతులు కలిపి లంచం తీసుకునే వాళ్ళు దత్తం సార్ని దూరంగా పెడతారా? అసలే ఆయన ల్యాప్టాప్ ని ఎవరో దొంగిలించారని ఆయన చాలా కోపంగా ఉన్నారు. కనపడకుండా పోయిన ల్యాప్టాప్ లో ఏముందో మీకు తెలుసా? ఏయ్, look, అనవసరమైన విషయాల్లో ఎవరో తలదొచ్చకూడదో చెప్తున్నా. దత్తం సార్ ఇప్పుడు పిచ్చి వాళ్ళ తిరుగుతున్నారు. ఏది ఏమైనా ఆయన మన స్పాన్సర్ కదా. స్పాన్సర్స్ లేనప్పుడు క్లయింట్స్ ఉండరు, బురద లేనప్పుడు జలకలనేవి ఉండవు కదా. నా గుండెల మీద తన బూటుకాలతో తన్నినా, అలాగే బురదలో ముంచి మరీ తన్నినా కూడా ఆ ఎస్ఐ నన్ను ఏమీ చేయలేడు, తెలుసుకోండి. ఇలా చూడండి, వచ్చే బుధవారం రాత్రి సిటీలో ఉన్న 12 ఇళ్లలో మెరుపు వేగంతో దొంగతనాలు చేయాలి. దట్ ఈజ్ చిన్నబాబు సీను ప్లాన్. సిటీలో 12 ఇళ్ళ? ఇది చాలా బాగుంది. ఎక్కడెక్కడ ఉన్నాయన్న? అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఏది ఏమైనా ఈ విషయం గురించి వినగానే ఆ ఎస్ఐ వణికిపోతాడు, పీకుతాడు. ఏంటి? వణుకుతాడు. చాలా మంది వణుకుతారు. Yes. Come on, boys. Come on. సార్ ఇలా చూడండి సార్, నేను ఈ ఉద్యోగాన్ని మానేద్దాం అనుకుంటున్నాను. కాకి చొక్కాకి భయపడుతూ ఈ పనులు చేశాకంటే కాషాయ పంచి కట్టుకుని కాశీకి వెళ్ళిపోవచ్చు. నేను నా వాళ్ళని కాదు, మన గ్యాంగ్ లో ఉన్న 22 మందిని అరెస్ట్ చేసేశారు. లీడర్ కాబట్టి నేను ఇంట్లో ఉండిపోయాను, లేదంటే నన్ను కూడా అరెస్ట్ చేసేవాళ్ళు. వచ్చారు, రండి సిఐ గారు. ఎందుకు సార్ పిలిచారు? ఆ ఎస్ఐ ఏమనుకుంటున్నాడు అసలు? ఆడు మనసులో నా మనుషులు నిన్నవాడు అసలు. కానీ అరెస్ట్ చేయబడిన వాళ్ళందరూ కూడా నోటోరియస్ నువ్వు క్రిమినల్స్. దొంగడి కేటగిరీ చూడక్కర్లేదు, అవన్నీ చూడడానికే నేను ఉన్నాను. ఇలా చూడండి, మీరు సార్ చెప్పింది వింటే చాలు. అందుకే ఆయన మీకు యూనిఫామ్ వేసి ఇక్కడ కూర్చోబెట్టింది. లేదంటే ఇదిగో చూడండి, ట్రాఫిక్ కే మళ్ళీ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఏంటి అన్యాయం? దొంగల్ని పోలీసులు పట్టుకోవడమా? సార్ 24 గంటల్లో వాడిని ఏదో ఒక విషయంలో సస్పెండ్ చేయాలి. దానికి మీరే రికమెండ్ చేయాలి. నేను విన్నంత వరకు వాడికి డిపార్ట్మెంట్ లో మంచి హోల్డ్ ఉంది. అవును, ఈ ట్రైనింగ్ ఐజీ హమీద్ కి వీడికి ఏం సంబంధం అసలు? తెలియదు సార్, కానీ ఈ అమిత్ సార్ అందరితోనూ క్లోజ్ గా ఉండరు. ఇలా చూడండి సార్, ఏదైనా సరే చాలా త్వరగా చేయాలి. వాడు కొట్టే ఒక్కో దెబ్బ పిడుగులాగా ఉంది సార్, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు కూడా తినే వచ్చాను సార్. మీరు వాడిని చూశారంటే అచ్చు మా పిన్ని కొడుకులాగే ఉంటాడు సార్. సార్ నాకు కూడా అతను మీద అసహ్యంగా అనుమానం. లేదయ్యా, ఒక్కొక్క విషయానికి సందేహం అనుకుంటున్నావు. ఇక్కడ చూడు, ఇక నువ్వేం ప్లాన్ చేయక్కర్లేదు. నేను చెప్పినట్లుగా వాడి మూమెంట్ని నాకు చెబుతూ ఉంటే చాలు, మిగతా విషయాల్ని నేను చూసుకుంటాను. ఒక కాల్ వస్తుంది. సార్ నేను వెళ్ళొస్తాను. విలో హలో. హలో, అంతా ఒక్క సరి చేసేచ్చు. ఓ, నాకు సారీ చెప్పడానికి అనుకుంటారు. ఇప్పుడు మీరు నాకు సారీ చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం? ట్రాఫిక్ అంటే ఏమిట్రా తక్కువ పొంది. అయ్యో, ఏమైందన్నా? ట్రాఫిక్ జామ్ నేను అయిపోయింది. పట్టుకోనా? నువ్వు పట్టుకుంటావా? వద్దురా, లోపల ఏమేమి విరిగిపోయాయో